హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాల్ చైన్స్తో ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేస్తున్నాండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అన్నిటికీ మ్యాచింగ్ అవుతాయండి. ఇవి సింపుల్గా ఉన్నా కూడా తొందరగా తయారు చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర వేస్ట్గా ఉన్న బాల్ చైన్స్తో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నేను క్రాఫ్ట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్స్ట్రా మెటీరియల్ అనేది నా దగ్గర ఎలాగో ఉంటుందండి. అవి మిగిలిపోయినవి అలాగే పెట్టుకుంటూ ఉంటాను, దేనికో దానికి యూస్ అవుతాయి కదా అని. ఇక్కడ నా దగ్గర ఉన్న అన్ని కలర్స్ బాల్ చైన్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత 1 బై 1 ఈ విధంగా గ్లూ పెట్టేసి ఒక పేపర్ మీద ఒక మనకి స్టిక్కర్స్ వస్తుంది కదండి, ఆ స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత వచ్చి ప్లాస్టిక్ది ఉంటుంది కదా, కవర్ లాంటిది, దాని మీద గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా 1 బై 1 అంటించేసుకుంటున్నాను. దగ్గరగా పెట్టుకోవాలి, మరి దూరం లేకుండా. ఇక్కడ నేను ఫస్ట్ అలా పెట్టాను, కానీ తర్వాత అన్నిటినీ సెట్ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా మనకి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి. ఎక్కువ టైం పట్టదు, మనకి అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతాయి. జీన్స్ పైకి, వెస్ట్రన్ వేర్కి చాలా బాగా సెట్ అవుతాయి ఇవి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న కవర్ని ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా ఉన్నది దీన్నంతా ఇలా అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ హుక్స్ లాంటివి అలాంటివి మీ దగ్గర ఉంటే అవి అంటించేసుకోండి, పాత వాటివి ఏమైనా ఉంటే. లేదంటే మనకు సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, వాటినైనా 2 పీసెస్గా కట్ చేసుకొని అవైనా యూజ్ చేసుకోవచ్చు. గ్లూ పెట్టేసుకొని అంటించేస్తే సరిపోతుంది. అవి కూడా లేదు అనుకునేటికంటే మన పాత ఇయర్ రింగ్స్ ఈ హుక్స్ ఉంటాయి కదండి, హ్యాంగింగ్స్ లాంటివి, అట్లా అవి కలర్ షేడ్ అనేటివి, అవైనా సరే తీసుకొని దాన్ని కొంచెం లాగినామనుకోండి మనకు పొడవుగా వచ్చేస్తుంది. దాన్నైనా ముక్కలాగా పెట్టేసుకోవచ్చు. అవి కొనుక్కోవడం అవసరం లేదనుకుంటే, లేదంటే ఒక 20 రూపీస్ ఇచ్చామనుకోండి, మనకి ఒక 30-40 ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు వాటితో అయితే. అంటే 20-30 జతలు తయారు చేసుకోవచ్చు. చాలా వస్తాయి. 20 రూపీస్కి అయినా కూడా ఒక తులం తీసుకుంటే మీరు 10 గ్రామ్స్. ఇక్కడ నేను సింపుల్గా ఈ విధంగా అన్నీ అంటించేసుకొని ఇలా తయారు చేసుకున్నాను. అన్నిటికీ మ్యాచ్ అవుతాయి ఇవైతే. చూసారు కదా ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.